వెల్కమ్ టు sakshiyeducation.com. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహిస్తుంది. దీనికి కేవలం 20 రోజులు మాత్రమే ఉంది ఇప్పుడు. ఈ 20 రోజుల్లో ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలాంటి టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి, అసలు మనం ఏం చేయకూడదు, ఏం చేయాలి అనే అంశాలపై ఇప్పుడు మనతో కృష్ణారెడ్డి సార్ గారు ఉన్నారు. కృష్ణారెడ్డి సారు మీకు తెలిసిందే, చాలా సీనియర్ ఫ్యాకల్టీ, చాలా బుక్స్ రాశారు ఆయన, అండ్ హీ ఈజ్ ఏ సీనియర్ మెంటర్. సార్ వెల్కమ్ టు sakshiyeducation.com. థ్యాంక్ యూ సార్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? కరెంట్ అఫైర్స్ కూడా ఇది కూడా సముద్రమే. ఎందుకంటే ఎప్పుడైతే ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే పెరిగిందో, ప్రపంచంలో ప్రతి మూలలో ప్రతి చిన్న విషయాన్ని ఈరోజు మీడియా కవర్ చేస్తుంది. ఖచ్చితంగా 30 సంవత్సరాల క్రితం ఇలా కవరేజ్ లేదు. ఎప్పుడైతే విపరీతమైన కవరేజ్ వచ్చిందో పేపర్లో కానీ మీడియా ఇతర ఎలక్ట్రానిక్ మీడియాలో, ఏది ఇంపార్టెంట్ ఏదని ఇంపార్టెంట్ ఆబ్వియస్గానే వస్తుంది. గతంలో ఏ ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన అంతర్జాతీయ సంఘటనలు, సమ్మిట్స్, ముఖ్యమైన నియామకాలు, ముఖ్యమైన ప్రభుత్వ పథకాలు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క మార్పులు, ప్రభుత్వం చేపట్టిన యొక్క కార్యక్రమాలు, వీటి మాత్రం ఎక్కువ కరెంట్ అఫైర్స్ అనేవాళ్ళం. ఈరోజు ప్రతి చిన్న విషయం కవర్ అవుతుంది. ప్రతి చిన్న విషయం కవర్ అయినప్పుడు మరి అది ఇంపార్టెంటా కదా, ఆ డేట్ అడుగుతాడా అనేది అభ్యర్థి డౌట్ వస్తుంది కదా. అందుకే కరెంట్ అఫైర్స్ అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేనేం చెప్తానంటే, కరెంట్ అఫైర్స్ అంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ సబ్జెక్టులో ఒకవేళ మీకు జాగ్రఫీ అంటే జాగ్రఫీలో ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ అక్కడ వస్తాయి, కరెంట్ డేటా. ఎకానమీ అంటే ఎకానమీలో కరెంట్ డేటా వస్తుంది, సైన్స్ టెక్నాలజీ డేటా వస్తుంది. ఇలా వాటితో అనుసంధానం చేసుకొని ఎక్స్క్లూజివ్గా మీరు చదవాల్సిన అంశాలు ఏంటంటే, జాతీయ అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క అంతర్జాతీయ సమ్మిట్స్, అంతర్జాతీయ సమావేశాలు, G20 జరిగింది, డెఫినెట్గా ప్రశ్న వస్తుంది. G20 పైన ప్రశ్న అడగకుండా ఏ ఎగ్జామ్లో ఉండలేదు, అందులో భారతదేశంలో జరిగింది. అట్లా అంతర్జాతీయ సమ్మిట్లు కంపల్సరీగా తెలుసుకోవాలి. అలాగే అంతర్జాతీయంగా ఏవైనా ఒక దేశంలో విప్లవం వచ్చి కానీ, ప్రభుత్వం మారి కానీ, ఒక అనూహ్యమైన సంఘటన జరిగి ఆ దేశం అనేది వార్తల్లోకి వస్తే ఆ దేశం పైన కొన్ని ప్రశ్నలు వస్తాయి. అది అంతర్జాతీయంగా. ఇక జాతీయంగా పరిశీలిస్తే ప్రభుత్వము పెట్టిన పరిపాలనాపరమైన, ఆర్థికపరమైన, విధానపరమైన అంశాలపైన ప్రశ్నలు వస్తాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతంగా ఈరోజు పనిచేస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించిన పథకాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యొక్క పథకాలు, విద్యా వైద్యంలో పథకాలు టచ్ చేయకుండా రేపు స్క్రీనింగ్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఉండదు. ముఖ్యంగా నాడు నేడు తీసుకుంటే విద్య దాంట్లో ఈరోజు ప్రపంచ దేశాలకు ఆదర్శం అవుతుంది. వైద్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శం. 25 లక్షల రూపాయల వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుంది సామాన్య మానవుల కంటే. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత కవరేజ్ ఇవ్వదు. అట్లాంటి దానిపైన ప్రశ్నలు జనరల్గా ఎగ్జామినర్కు అది క్యాచీగా ఉంటుంది. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాలపైన కంపల్సరీగా ఫోకస్ చేయండి. ముఖ్యంగా విద్య, వైద్యము, మహిళలకు వాళ్ళకి సంబంధించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన యొక్క అంశాలు ఏమొస్తున్నాయో వాటిపైన ఫోకస్ చేయండి. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలపైన ఫోకస్ చేయండి. అలాగే నియామకాలు, అలాగే అంతర్జాతీయ అంశాలు, వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఇక స్పోర్ట్స్ అంటారా, స్పోర్ట్స్ ఒకవేళ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇండియా వచ్చిందంటే వాటిపైన ఫోకస్ చేయండి. ఎందుకంటే స్పోర్ట్స్ కష్టం గుర్తుపెట్టుకోవడం, ఒక ప్రశ్న వస్తుంది కానీ చాలా వాస్ట్గా ఉంటాయి. నేనేమంటానంటే ఇంపార్టెంట్ అంశాలపైన స్పోర్ట్స్ తీసుకోండి. తెలుగు ఒకసారి ప్రశ్న వస్తుంది, తద్వారా అభ్యర్థికి బటన్ తగ్గుతుంది, లేకుంటే బటన్ పెరిగిపోతుంది. ఎప్పుడైనా ఎగ్జామ్ దగ్గర వచ్చే కొద్ది బటన్ తగ్గించుకోవాలి. ఈ విధంగా కరెంట్ అఫైర్స్ వాళ్ళు చదివితే డెఫినెట్గా ఒక 80 to 90% క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే స్థితిలో అభ్యర్థులు ఉంటారు. సో దట్ ఇస్ ది బెస్ట్ స్ట్రాటజీ ఫర్ కరెంట్ అఫైర్స్.